18 రోజుల పాటు రాజమండ్రి జైలు జీవితం అనుభవించిన తర్వాత పోలీసులు ఏ విధంగా అతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు అనే అంశాల మీద ఒకసారి నన్ను జైల్లో పెడితే జైల్లో పెట్టండి అని పదే పదే కోరుకున్నారు. ఈ 18 రోజులు అరెస్టుతో మీ కోరిక తీరిందని అనుకోవచ్చా? నన్ను ఇబ్బంది పెట్టాలని ఈ ప్రభుత్వం అనుకుంటుందనేది నాకున్న సమాచారం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని దుర్భాషలాడితే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. సీఎంను కాదు, పిఎంను కాదు, ఎవరిని కూడా లాకప్లో నేల మీద పడుకోబెట్టినప్పుడు పోలీస్ స్టేషన్లో మీ కాళ్ళు పంగదెలిచినప్పుడు అనిపించిందా ఎందుకురా మనం ఈ మాటలు దట్ ఇస్ నాట్ మై క్యారెక్టర్. తర్వాత పోలీసులు మీకు ఒక పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయడం, పట్టుదలని కసిని పెంచే శిక్షణా కేంద్రం. ఆ 18 రోజులు కూడా పోలీస్ స్టేషన్లో రాత్రి తెల్లవారుజామున మిమ్మల్ని 2 గంటలకి మిద్ది మీదకి తీసుకెళ్ళి ఏం చేశారు పోలీసు? పట్టి పట్టినట్టు నిద్ర నాకు లాకప్లో కింద పడుకున్నా, దోమలు పక్కనే లెట్రిను, ఈ చెప్పు ఇలా పెట్టుకుని పడుకున్నా, కూర్చోబెట్టి గోడ కానిచ్చి 2 కాళ్ళు బగదేస్తున్నా. మీ సామాజిక వర్గానికి సంబంధించిన కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, లేకపోతే కాపు లీడర్లు చాలామంది మీ ప్రాంతంలోనే ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు మద్దతు రాకపోవడం ఏంటి కారణం? నేను ఇంకోటి కూడా చెప్పా, రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేసి చెప్పా. మరి ఇట్లాంటి నోటి దూళ్ళ మాటలే నోటి దూల మాట కాదు, అది పర్ఫెక్ట్ మాట. లోకేష్ రెడ్ బుక్ నా కుక్కలు కూడా లెక్క చేయ మళ్ళీ చెప్తున్నా.